వీనియన్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఈ నెల 20న డిఆర్ఎంఎఫ్స్ ఎదురుగా ఉన్న ది బెస్ట్ వెస్ట్రన్ హోటల్లో మెగా ఈవెంట్స్ 15 years అనుభవం గల కౌన్సిలర్ అవగాహన సదస్సు. విదేశీ విశ్వవిద్యాలయాల కోసం స్టడీ స్కాలర్షిప్ల కోసం వర్కర్స్ ఓవర్సీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సు జరుగుతుంది. ఇంటరాక్ట్ అవ్వచ్చండి, అది నెంబర్ 1. సెకండ్ అంటే స్టూడెంట్ డిపెండెంట్ వీసాస్ ఈ రోజుల్లో ఏదైతే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉందో అది కూడా ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే మా సీనియర్ కన్సల్టెంట్స్ తోటి వచ్చి మాట్లాడచ్చు. అండ్ నెంబర్ 3 ఎంబీబీఎస్ అబ్రాడ్ పరంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు మా దగ్గర సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. వాటి పరంగా కూడా వచ్చి మా స్టూడెంట్ మా కౌన్సిల్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. 4వది అంటే కెనడా ఇమిగ్రేషన్ పరంగా మా దగ్గర స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ ఉన్నారంటే ఆ పరం కూడా అంటే వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు. 5వది ఏంటంటే మేము ఈ పిహెచ్డి అంటే ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా యూకే నెక్స్ట్ అంటే యుఎస్ పరంగా ఆప్షన్స్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఎంఫిల్ పరంగా పిహెచ్డి పరంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మా వాళ్ళతో మాట్లాడచ్చు. ఇది కాకుండా అంటే ఫైనల్ కేటగిరీ అంటే జాబ్ సీకర్ వీసాస్ అని కొన్ని కంట్రీస్ లో ఉన్నాయండి. జాబ్ సీకర్ వీసాస్ అంటే జర్మనీ కానీ, ఆస్ట్రియా కానీ, స్వీడన్ కానీ, లేదా పోర్చుగల్ కానీ, ఈ 4 కంట్రీస్, దుబాయ్ కూడా, ఈ 5 కూడా ఏంటంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే ఎవరికైతే 2-3 years స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు కానీ మ్యాచ్ చేసుకుంటే ఆ పర్టికులర్ కంట్రీస్ ఏంటో 6 నెలల పాటు వీసాలు ఇస్తాయి. అక్కడికి వెళ్ళి లోకల్ గా జాబ్స్ చెక్ చేసుకుంటే, అంటే మామూలుగా ఒక కంట్రీకి వెళ్ళి మీరు జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, చూసుకోవడం కూడా అవకాశం ఉండదండి. కానీ ఇక్కడ ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ ఎంబసీస్ మీకు స్కిల్ ఉందంటే అంటే మీకు ఒక 6 months వీసాస్ ఇస్తాయి. ఆ 6 month వీసాలో స్టూడెంట్ అక్కడికి వెళ్ళి అంటే క్లయింట్ అక్కడికి వెళ్ళి లోకల్గా జాబ్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత వర్క్ పర్మిట్ పరంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీటి పరం కూడా అంటే మా ఎక్స్పర్ట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదంతా కూడా ఏంటంటే ఆ హోటల్ ఆర్గనైజ్ చేస్తున్నాం, అదే వెస్టర్న్ ప్లస్ లోని మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు. మొబైల్ నెంబర్ నాదే తీసుకోండి సార్, 98490 25444 సో స్టడీ వీసాస్ అంటే నెక్స్ట్ డిపెండెంట్ వీసాస్, కెనడా ఇమిగ్రేషన్, ఎంబీబీఎస్ పరంగా వేరియస్ ఆప్షన్స్, జాబ్ సీకర్ వీసాస్, ఎంఫిల్, నెక్స్ట్ అంటే పిహెచ్డి ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఆ రోజు మా ఎక్స్పర్ట్స్ అంటే స్టూడెంట్ ఇంటరాక్షన్ రెడీగా ఉన్నారు. సో ఇంట్రెస్ట్ నోళ్ళు దయచేసి ఆ రోజు ఇట్స్ ఫ్రీ అకేషన్, సో దానికి ఏమి ఫీజ్ లేదు. సో ఎనీబడి కెన్ వాక్ ఇన్, లేదని దానికి ఎనీబడి కెన్ వాక్ ఇన్. సీనియర్ కౌన్సిలర్స్ లేదా 15 సంవత్సరాలు 2007 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 10,000+ వీసాస్ చేసిన అనుభవం వీళ్ళ దగ్గర ఉందండి. అంటే ఒక వ్యక్తి వస్తే అతనికి ఏది సూటబుల్, ఏదో ఒకటి మన దగ్గర ఉన్నది అమ్మడం కాదు, ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఫ్యూచర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. రేపు అతను ఎక్కడికి వెళ్ళాక నేను ఏదో కోర్స్ చేశాను లేదా కోర్స్ చేయలేక ఆ కోర్స్ చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానికి స్కాలర్షిప్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్లో కూడా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నాయి. వీటి వల్ల ఏంటంటే స్టూడెంట్ యొక్క భవిష్యత్తుకు మనం కొద్దో గొప్ప భరోసా ఇవ్వగలుగుతాం సార్. ఈ సీనియర్ కౌన్సిలర్స్ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోవాలని అందరికీ చేసి ముందు తీసుకొస్తుంది. అంటే యూరోప్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయంటే అవి ఏంటంటే సుమారుగా 5 నుంచి 10 లక్షలు అయిపోతాయి. మాస్టర్స్ అంటే ఎంటెక్ అనేది సుమారుగా 5 నుంచి 10 లక్షలు కూడా అయిపోతుంది. ఆ కాస్టింగ్ రేంజ్ కూడా ఉంది. అంటే ఒక 20-25 కాస్టింగ్ రేంజ్ ఉంది. నెక్స్ట్ 5 to 10 lakhs కూడా కాస్టింగ్ రేంజ్ ఉంది. అంటే 2 years ఎడ్యుకేషన్ సార్. అంటే 10 లక్షలు ఉంది, అక్కడ స్కాలర్షిప్స్ రావు సార్. బట్ ఏదైతే యుఎస్ పరంగా ఆటల పరంగా అంటే ఎక్కువ ఫీజు ఉందో అక్కడ స్కాలర్షిప్ ఛాన్స్ ఉందంటే ఒక్కొక్కసారి 100% కూడా ఛాన్స్ ఉంది. 100% కూడా ఛాన్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు, మినిమం ఎంత రావచ్చు? 25 లక్షలు కోర్స్ ఫీజు అయితే మీకు 25 వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే 10 వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు అట్లా వేసుకోవచ్చు, మీరు 5 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ అంటే లెట్స్ ఒక ఫార్ములాలో ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ అంటే బాగా హై ఎక్సలెన్స్ లో ఉంటారు. ఎక్సలెన్స్ బట్టి అంటే యూనివర్సిటీ స్కాలర్షిప్ ఆర్గనైజ్ చేస్తారు. సతీష్ కుమార్ గారు దాంట్లో రాసండి. సతీష్ కుమార్ గారు మా ఎంపీ గారు సార్. ధనరాజ్ గారు నా కొలీగ్ సీనియర్ కౌన్సిలర్.